కృపగలైన ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి సముద్రా, నిన్న నేడు నిరంతరము ఏకార్యం గొప్ప దేవ, వాక్యానుసారమైన బైబిల్ ఇచ్చిన గొప్ప దేవ, వాక్యమే దేవుడిగా చెప్పిన గొప్ప దేవ, ఈ వాక్యమే దైవత్వము. ఆది వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడైనటువంటి వాక్యము శరీరధారే మా మధ్య నివసించింది, నివసిస్తూ ఉంది. మనుషులకు పాపము తీసివేటుకు శరీరధారిగా వచ్చిన వాక్యము మనుషులను పిలుస్తున్నారు. ప్రయాసపడి పాపభారం మోచన సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. ఎటువంటి పాపికైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గర అపక్షమాపణ ఉన్నది. ప్రభువా, ఈ విధంగా లోకంలో అనేకమైన ప్రశ్నలు ప్రభువా వచ్చుండగా ప్రభువా వారికి జవాబులు ఇచ్చే గొప్ప దేవుడు. ఆ జవాబులు వారి జీవితంలో సరిపోటకు ఆ జవాబులు వారు తెలుసుకుని మిమ్మల్ని తెలుసుకున్న వారే మీ కొరకే నిలబడకు సహాయానికి వచ్చాను. జవాబులకి ప్రభా చెప్పేది మేము కాదు, జవాబులు చెప్పేది మీరు. మాకేమీ చేత కాదని, మాకేమీ తెలియదని మరోసారి ఒప్పుకుంటున్నాం. తెలిసిందంతా మీకు, మీకు తెలిసిందంతా మీ బైబిల్ గ్రంథంలో భద్రపరిచి ఉన్నారు. ప్రతి మాటకి జవాబు బైబిల్లో ఉన్నది. ఎవరైతే ప్రభువా ప్రశ్నలు వేస్తున్నారో వారు చాలా జాగ్రత్తగా ఆ జవాబులు గ్రహించడానికి వారికి పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని వచ్చున్నాం. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు వాక్యాన్ని గ్రహించలేరు, నిజమైన దేవుని నమ్మలేరు. సహాయపడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళు మీలో చాలామందికి ఈ మ్యాప్ కావాలని కోరుతున్నారు. చాలా జాగ్రత్తగా మ్యాప్ కరెక్ట్గా పాయింట్ కింద వరకు స్లోగా ఈ మ్యాప్ను మీరు మీ సెలలో మరి బంధించి ప్రిజర్వ్ చేసుకుని దాన్ని మీరు మరి డెవలప్ చేసుకోండి. ఎవరికైతే మ్యాప్ కావాలని కోరుతున్నారో ఆ మ్యాప్ చూపిస్తున్నాం, మీ సెల్లో దాన్ని ప్రిజర్వ్ చేసుకుని మీరు దాన్ని డెవలప్ చేసుకోండి. ఫోటో స్టూడియోకి వెళ్ళి, లేకపోతే ఇంకోటి ఏముంది అదేంట్రా, ఫ్లెక్స్ తీసుకోండి. ఫ్లెక్స్ ప్రింటింగ్. అప్పుడు మీరే బైబిల్ని బోధించవచ్చు. ఈ మ్యాప్ చాలా విచిత్రంగా ఉంటుంది. 3 ఖండాలు ఈ మ్యాప్: ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. బైబిల్ ఎక్కువ విషయాలు జరిగింది ఆసియా ఖండంలో, రెండోది ఐరోపా, మూడోది ఆఫ్రికా ఖండం. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పారండి ఇప్పటి వరకు. మళ్ళీ కామెంట్స్ వచ్చినాయండి యూట్యూబ్లో, వాటికి సమాధానం చెప్పాలన్నమాట. సమాధానము చెప్తాం. 317వ వీడియో. 317 వీడియో. ప్రశ్న ఏంటంటే, సాతాను ఎక్కడ నివాసం చేస్తున్నాడు? వాడికి ఒక సామ్రాజ్యం ఉందా, లేక ఆత్మగా తిరుగుతున్నాడా? చెప్పండి. పాత నిబంధనలో జాన్ వినోద్ గారు అడుగుతున్నారు. ఎవరు? జాన్ వినోద్ గారు. వినోద్ ఏ ఊరు రాయలేదు. సాతాను ఎక్కడ నివాసం చేస్తున్నాడో బైబిల్లో చాలా ఖచ్చితంగా ఉంది. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో అడుగుతాడు దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? 2 సార్లు అడిగాడు. యోబు 1వ అధ్యాయము 6 నుంచి ఎంతకు చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించాను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. ఇద్దరికీ సంభాషణ. యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. సాతానికి అడిగాడు.
దేవదూతలు ఆ, యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నిలుచుటకై నిలుచుటకై వచ్చిన దినమొకటి ఆ, తటస్థించాను. అది దేవదూతలు దేవుని సన్నిధిలో నిలుచుట మరి నిలుచుటకే ఒక సమయం వస్తే ఆ సమయంలో అపవాది అనగా సాతానుడు, వాడికి 3 పేర్లు: అపవాది, సాతానుడు, ఆది ఘటసర్పము. వీడెవడు? 4 ముఖాలోడు. ఎవడు? 4 ముఖాలు, చతుర్ముఖి. వాడిని హిందువులు ఏమంటున్నారు? బ్రహ్మ. బ్రహ్మకి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. వీడిని అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తినని. కాబట్టి సాతాడే కొంటాడు తెలుసుకోవాలి. జాన్ వినోద్ భూమి మీద ఉంటాడు చెప్పాడా లేదా? చెప్పాడు. మళ్ళీ యెహోవా దేవుడు కాదన్నాడా? చెప్పాడు. భూమి మీద ఇటు తిరుగుచు అందులో సంచరిస్తూ. అంటే భూమి మీద ఎవరున్నారు? మనుషులు. జంతువులు అయిన అనుకో, ముఖ్యంగా మనుషులు. అంటే మనుషుల్లో తిరుగుతుంటాడు, మనుషుల్లో తిరుగుతుంటాడు. రెండో అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయం మళ్ళీ అడుగుతాడు. మరి మొదటి వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని వారిని అడుగ్గా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం. దీన్ని బట్టి భూమి మీద సంచరిస్తాడు, భూమి లోపల కూడా సంచరిస్తున్నాడు. భూమి లోపల వాడు ఆత్మ కాబట్టి భూమి లోపలికి వెళ్ళిపోగలడు, వచ్చేస్తున్నాడు. 2 చోట్ల ఉంది అలాగా. ఇంకో చోట ఎక్కడుంది? బైబిల్లో మనం చాలా స్పష్టంగా చూస్తే మొదటి దినవృత్తాంతములు 21:1 కూడా ఈ భూమి మీద ఎలా పడగొడతాడు చూడు. మొదటి దినవృత్తాంతములు 21:1. మొదటి దినవృత్తాంతములు 21:1 అధ్యాయం మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను, ఇశ్రాయేల్ ఎక్కడ ఉంటారు? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? తర్వాత సాతాను ఇశ్రాయేలుకి విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకు, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాని వరకు ఉండి ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయటకై నా ఎద్దుకు దాన్ని తీసుకుని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. అదిగో ఇప్పుడు సాతానుడు భూమి మీద తిరుగుతూ ఎవరిని ప్రేరేపించాడు? దావీదుని ప్రేరేపించాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా మానవుల్ని రేపుతూ ఉంటాడు. ఒకసారి చూడు, ఎవడన్నా మనల్ని అస్తమానం వేధిస్తాడు, ఒక సైతాన్ ఏమంటామండి? సైతాన్. ఇంట్లో కూడా పిల్లలు అస్తమానం విసిగిస్తుంటే తల్లి కానీ తండ్రి కానీ ఉంటారు, ఒక సైతానిగా అంటారా లేదా? లేకపోతే తన సొంత ఫ్రెండే అస్తమానం వేధింతంటే ఏమంటాడు చెప్పు? ఒక సైతానిగా. అంటే సాతాను అనేవాడు భూమి మీద ఉన్నాడు, భూమి లోపల ఉన్నాడు, మనుషుల్ని ప్రేరేపిస్తాడని. ఇప్పుడు ఇక్కడ మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయంలో ఎవరిని ప్రేరేపించాడు? దావీదుని ప్రేరేపించి స్పష్టంగా వ్రాయబడింది. అవును కదా? అవును. రాయబడిందా? రాయబడింది. 2వ సమూయేలు 24వ అధ్యాయం, 2వ సమూయేలు 24వ అధ్యాయం 1 నుంచి చదువు. 2వ సమూయేలు 24వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నువ్వు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అదే సందర్భం ఇది. అంటే మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో ఉన్నదే, మళ్ళీ 2వ సమూయేలు 24వ అధ్యాయం అక్కడ కూడా ఉంది. ఇదే విధానం. కాబట్టి ఇదే సాతానుడు యోబుని చంపేనాకి ప్రయత్నం చేస్తే యోబుని సర్వనాశనం చేశాడు. యోబు మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మొత్తం
యోబు యొక్క పిల్లలందరినీ చంపేసింది ఎవడు? సాతాను అంటే. యోబును చంపేపోతుంటే అతని ప్రాణానికి మాత్రం నువ్వు ముట్టవద్దు అని చెప్పాడు. మనుషులు కూడా చంపేస్తాడు ఎవడు? సాతాను. దేవుని చిత్తం కాకపోతే, దేవుడిగానే చెప్పకపోతే మనుషులు కూడా వాడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ప్రపంచ యుద్ధాలకు ఇవన్నీ ఎవరు ఏంటిది అంతా? ఈ యుద్ధాలు, గొడవలు, తగుళ్ళు, మనస్పర్ధల్లో, ఇళ్లల్లో మనుషుల్లో మనశ్శాంతి లేపడం కారణం ఏంటి? చెప్పాలి. సాతానుడే. ఈ రోగాలకు కారణం, ఈ బలవంతంగా చచ్చిపోయేవాళ్ళు, ఈ ట్రైన్ కింద పడిపోయేవాళ్ళు, ఇంకా కింద పోసిన తల పడేసుకునేవాళ్ళు, ఉరేసుకునేవాళ్ళు, మరి ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవటం అంటే రాజకీయవేత్తలు వీళ్ళు చంపేసుకుంటున్నారు. ఏంటిదంతా సాతానిక్ క్రియలు. సాతాను క్రియలు. వాడు ఇంకో చోటకుంటాడు. ఎక్కడ? ఆకాశ మండలంలో. కొత్త నిబంధనలో ఉంది 6వ అధ్యాయములు, ఎఫెసీలకు 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అది వాడు ఎలాగున్నాడు? ఆకాశ మండలంలో దురాత్మ సమూహం. 6:11 ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. అపవాది ఏం చేస్తాడు? తంత్రాలు చేస్తాడు. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర. ఇక్కడ అపవాది అని రాసింది. అపవాది అంటే సాతాను అంటే ఖచ్చితంగా రాశాడు ఇక్కడ. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించకపోతే ఏమవుద్ది? అపవాదిగాడు తంత్రాలు చేస్తాడు, కొంప ముంచేస్తాడు. అక్కడే 4వ అధ్యాయం 14వ వచనం. 4:14 ఎఫెసీ 4:14. అందువలన మనమిక పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవురు నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? మనుష్యులు వంచనతోను తప్పు మార్గమునకు లాగడం. ఎవడు లాగుతాడు? సాతాను. మంచి మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళు తప్పు మార్గంలోకి లాగేస్తాడు. ఎవరు చేస్తారు పని? సాతాను చేస్తాడు. ఎక్కడుంది? ఎఫెసీ 4:14. ఇంకా ఏం చేస్తాడు? కుయుక్తితోను గాలి కొట్టుకుని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత. ఈ ఉపదేశాలు చేసేది ఎవడు? సైతాను గాడు. ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు? జాన్ వినోద్. ఇతని ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది తెలుసుకో. ఈ ప్రశ్న ఎవరికైతే ఉందో వారు సాతానుడు ఎక్కడ నివసిస్తాడో, వాడు బతికింటే వాడు ఏం చేస్తాడో ఖచ్చితంగా రాసి ఉంచాడా లేదా? రాసి ఇంకెక్కడుంది వాడి గురించి? వాక్యంలో చాలా స్పష్టంగా వాడి గురించి ఇంకో చోట రాసింది. కాబట్టి మరి అపవాది అంటే కింద రాశాడు, పుట్టినోట్లో సాతాను అని రాసింది. సాతాను అని రాసింది. ఇంకేముంది వాడి గురించి? 1 పేతురు 5:8 ఉందండి. 1 పేతురు 5:8 ఉంటుంది వాడి గురించి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో. 1 పేతురు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండుడి. అంటే నిబ్బరమైన బుద్ధి ఉంటే మెలుగుగా ఉంట లెక్క. తర్వాత మీ విరోధి అయిన అపవాది అంటే సైతాన్ గాడు. ఇప్పుడు ఆ సైతాన్ ఎక్కడ నివసిస్తాడు? ఏం చేస్తాడు? ఆడ బతికి ఏంటంటే ఎంతసేపు సైతాన్ పని ఏంటి? దేవుని స్వరూపమైన, దేవుని పోలికగా ఉన్న, దేవుని ఆత్మకల్ని మనుషుల్ని సర్వనాశనం చేయడమే. దేవునికి దూరపరచడం, దేవుని చిత్తానికి వేరు చేయడం, దేవుని యొక్క న్యాయానికి ఉండకుండా అన్యాయానికి తిప్పుతాం. ఇదే పని ఇంకాడికి. అక్కడ ఏం రాశాడు? 1 పేతురు 5:8
మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధిని అపవాది గర్జించు సింహం వలె. ఇంతకీ మనుషులకు విరోధి ఎవడు? సాతానుడు. తర్వాత మీ విరోధిని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. అత్తమన్నాడు పేరేంటి? మింగడం. చూడు, రక్తంలో మరి కలిసిపోయి ఉంటుంది అంటే ఇది ఎయిడ్స్ జీవి ఎక్కడ ఉంటుంది? రక్తం ఉంటుంది. అది తెల్ల కణాలు వెనకాల వెళ్తూ టపా మింగేస్తాం. తెల్ల కణాలు తక్కువైపోతే ఏమవుద్ది? రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పడిపోద్ది. రోగ నిరోధక శక్తి అంటే రోగ నిరోధక శక్తి అలాగా తగ్గిపోతుంది. మనిషిలో ఉన్న అంటే తెల్ల కణాలను మింగేసేది ఎవరో? ఎయిడ్స్ జీవి. అదేం చేస్తుంది? కూడా ఫాలో అవుతుంది. తెల్ల కణాలతో కలిసిపోయి ఎవరికి తెలియకుండా ఒక్కో దాన్ని ఏం చేస్తుంటది? ఒక్కో తెల్ల కణాలను మింగేస్తుంటది. ఎవరు? ఎయిడ్స్ జీవి. అలాగా సైతానుగాడు భూమి మీద ఈ తెల్ల కణాలను మింగేసే ఈ ఎయిడ్స్ జీవిలాగా మనుషుల్ని ఏం చేస్తాడు? మృంగుతాడు. ఏం చేస్తాడు? మృంగుతున్నాడు. మింగడం వల్లే లోకంలాగా అయిపోయింది. ఇప్పుడు మనుషులకి ఎవరికి శాంతి ఉంది? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. కారణం ఏంటి? దైవత్వం లేకుండా చేసాడు అంతకండి. మనుషులంతా ఏం చేశాడు? దైవత్వం లేకుండా. వాళ్ళు ఏదో యేసు ప్రభువు నమ్ముకుంటున్నప్పటికీ పెద్ద నమ్మకమే ఉండదు వీళ్ళకి. 100% క్రైస్తవులు కాదు వీళ్ళు. 1/4, హాఫ్, 3/4, 100% క్రైస్తవులు అయితే ఎవరికే ప్రశ్నలు వేయక్కర్లేదు. మరి నేను ఎవరికైనా ప్రశ్న వేస్తానా? చెప్పు, నువ్వు వేస్తానవా? లేదు. ఎందుకు? మనం దైవత్వంలో ఉండే దేనికైనా సరే వాక్యం చదువుకుంటున్నాం, దేవుళ్ళు ఉన్నాం, అంతే. మనం ప్రశ్నించే పని లేదు. కాబట్టి మనుషుల్ని ఏం చేస్తాడట? వీడు దేవునికి చెందకుండా మింగేస్తా ఉంటాడు. ఎక్కడుంది? మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇంతకీ మనుషులకు విరోధి ఎవడు? అపవాది. లోకాసు వార్త 22:31. లోకాసు వార్త 22:31. లోకాసు వార్త 22:31. సీమోను ఇదిగో సాతాను మమ్మను పట్టి. ఆడి పని ఏంటి? సాతాను మిమ్మును పట్టి. పేతురు ఎవరో? దేవుని భక్తుడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అతను సరి చేస్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? పేతురు సీమోను ఇదిగో సాతాను మమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేనే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అదిగో ఎంతసేపు సైతాన్ని చూడు. చిన్న ప్రశ్న వేసాడు అతను. ఎంత జవాబుని చూసుకో. లోకాసు వార్త చూసుకో. లోకాసు వార్త 22:31 చూడు. అది చదివాం కదా అప్పుడే. అయిపోయింది. 2 కొరింథీ 2:10. 2 కొరింథీ 2:10. 2 కొరింథీ 2:10, 11 వచనాలు. 2 కొరింథీలు రాస్తే 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించున్నారో నేను వాని క్షమించున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు. సాతాను పని ఏంటి? మోసగించడం. విరోధి. సైతాన్ ఎవడ? మనుషులకి విరోధి. తర్వాత సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు. మోసగింతాడు. 3 మింగేస్తాడు. అంటే మింగేస్తాడు. 4 పరిశుద్ధుల మీద నింద మోపుతాడు. యోబు మీద ఏం చేశాడు? నింద మోపాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 2 సార్లు దేవుని దగ్గర. యోబు ఎవరో? పరిశుద్ధుడు. అంటే దేవుని బైబిల్ కలివాడు. చెడుతనం విసర్జించి దేవునికి అనుకూలంగా ఉన్నాడు. అటువంటి వాడిని దేవుని చేతే సర్వనాశనం చేయించేశాడు. కానీ అతను విశ్వాసంలో గొప్పవాడు. దేవుని విడిచిపెట్టలేదు. సాతాను శోధించిన భార్య శోధించిన 3 వచ్చారు. ఎవరు?
తన స్నేహితులు ముగ్గురు అతను వాదాతనకు వచ్చారు. వాళ్ళు ప్రవేశించి వాళ్ళ చేత తిట్టించాడు ఎవరిని? యోబుని. అప్పుడు చెప్పాడు యోబు, మీరు నా యొక్క మందలను కాసే కుక్కలతో సమానం కాదన్నాడు. అన్నాడా? అంటే మన స్నేహితులు కూడా ఏం చేస్తాడు సైతానుడు? స్నేహితులను కూడా ఏం చేస్తాడు? వ్యతిరేకించాడు. స్నేహితులను కూడా ఏం చేస్తాడు? మనకి వేరు చేసేస్తాడు. చేసాడా? అప్పుడు దేవుడు అతన్ని ఆస్వాదించాడు. చదువు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగిన వారము కాము. సాతాను చేస్తాడు తంత్రాలు చేస్తాడు. 11వ వచనం అయిపోయిందండి. చదివేసావు. ఎఫెసీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12:9 వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఆడ పని ఏంటి? మోసగించను. ఒక్కడనే కాదు, సర్వలోకమును మోసపుచ్చుచు మోసగింతాడు. అపవాదనియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన 3 పేర్లు ఆడికి. అపవాది, సాతాను, ఆది సర్పమైన మహాగఢ సర్పం. మనుషుల్ని ఏం చేస్తాడు? మోసగించుచు అంతే, చాలు. మోసగింతాడు. అక్కడే 12వ వచనం. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెం. అపవాది ఎల్లకాలం ఉన్నాడు, దానికి ఒక టైం ఉంది. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై ఈ భూమి అంతంతో సాతాను ఉండక, భూమి అంతంతో సాతానుడు క్లోజ్ పడు చాప్టర్ ముగించబడు. మరి పరలోకం కొత్త ఆకాశం కొత్త భూమి ఎవడుండు? సాతానుడు, మహాపురుషుడు ఉండడు. చెప్పేసామన్నీ మనం మన వీడియోలో. ఇది చూడక ఇంకెవడుండు? ముక్కోడు దేవతలు ఉండరు. ఇంకా అబద్ధ ప్రవక్త, ఇంకోడు అబద్ధ ప్రవక్త, క్రూరమృగం. ఈ 5 ఉండరు. సాతానుడు, మహాపురుషుడు, సాతానుడు, ముక్కోడు దేవతలు, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త. ఈ 5 దేవుడు బూడిచ్చేసాడు. ఒక్క మనిషిని బూడిచ్చాడు. మనిషినే బూడిచ్చాడు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుల్ని దేవుడు పరలోకం చేర్చుకుంటాడు. నాకు చెప్పేదంటే దేవుడు మొత్తం అన్ని దశల నుంచి ఇచ్చేసాడు, పెట్టేశాం. ఇంకా చెప్తాం. భూమి మీద మనిషిగా పుట్టిన ఎవడన్నా సరే, వాడు ఎంత పాపి అయినా ఎప్పటికైనా వాడు పరలోకం చేరాలి. చెప్పేశామా లేదా? చెప్పేశాం. ఇంకా చెప్పాలంటే మళ్ళీ చెప్పేస్తాం. ఈసారి కొంత సీరియల్గా చెప్పండి. సీరియల్ ఇప్పుడు చెప్పేదంతా సీరియల్ కదండి. ఇంకా చివరగా మత్తయి సువార్త 4వ అధ్యాయం, లోకా సువార్త 4వ అధ్యాయం. ఏ మనిషిగా పుట్టిన దేవుణ్ణే శోధించాలి. మరి ఇంకేంటి ఆడ పనే శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. చివరగా అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు యేసు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఎలా కనపడుతున్నాడు చూడడానికి? మానవుడు, సామాన్య మనిషి కనపడుతున్నాడా? ఈడేం చేస్తాడు? అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అక్కడ ఎన్ని శోధనలు? 40 రోజుల్లో వాడి దగ్గర ఎన్ని పాపాలు ఉన్నాయో మొత్తం వదిలేడు. ఎవరి మీదకి? యేసుప్రభు గారి మీదకి. ఆఖరి రోజుని ప్రత్యేకంగా మూడు కనబడుతున్నాయి. ఒకటి రాళ్ళు రొట్లు. ఆకలి ఎత్తుంది కదా, రాళ్ళు రొట్లుగా చేసుకో. దేవాలయం సగం తీసుకెళ్ళి కిందకు దూకు అంటున్నాడు. మళ్ళీ నీ దేవునికి మొక్కి. ఇంకోటి, ఈ లోకరాజ్యముల మహిమ అంతా లోకరాజ్యం మహిమ మొత్తం చూపించేశాడు. సాగిలిపడి మొక్కమంటున్నాడు. 40 రోజులు శోధించాడు. 40వ రోజు 3 శోధనలు.
ఎక్కడ లొంగాడా? లొంగలేదు. దేవుడికే టెండర్ పెట్టడానికి బయలుదేరి ఎవడో సాతాను, సైతనిగాడు. మనమెంత? అందుకని దేవుని స్వరూపంలో ఉన్న మనిషి, దేవుని ఆకారంలో మనిషి, దేవుని యొక్క ఆత్మకల మనిషిని ఇంత నాశనము చేస్తున్నాడు దేవుడు. అందుకే రక్తం కాచాడు యేసుప్రభు. యేసు రక్తము ప్రతి పాపం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేయను. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి? సాతాను ఎక్కడ నివాసం చేస్తాడు? ఎక్కడ నివాసం చేస్తాడు? భూమి మీద, భూమిలో, మనుషుల మధ్యలో, ఆకాశం మండలంలో. ఇంకా వాడికి ఒక సామ్రాజ్యం ఉందా? ఉంది కదా, ఒక సామ్రాజ్యం. యేసుప్రభు ఈ భూలోక రాజ్యాలన్నీ నాయి, భూలోక రాజ్యాలన్నీ నాయి అన్నాడు. కాబట్టి మొత్తం భూమి తూర్పు పడమర తూర్పు ఇడిదే. మరి చెప్పాడు కదా దేవునితో, ఎక్కడి నుంచి వచ్చా భూమిలో తిరుగుతూ నువ్వెవడరా భూమి తినక అడిగాడు దేవుడు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు భూమి లోపల తిరుగుతున్నాను, నువ్వెవడరా భూమిని చేసింది ఎవడు? దేవుడు. దేవుడు. సాతాను చేయలేదు కదా, చేయలేదు. ఎక్కడుందో చేయలేదని. ఇర్మియా 10:11 ఉంటుంది. ఈ పంచభూతాలని 14 లోకాలని సైతం కూడా చేయలేదు కదా. అవును, చేయలేదు. మరి ఇంకెందుకు? 10:11 మీరు వారితో ఇలాగ చెప్పవాలి. మీరు వారితో అంటే ఎవరితోటి? ఈ సైతాను మనుషులతో ఇలా చెప్పాలి. ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను. అర్థమవుతుందా? ఈ యొక్క సాతానుడు ఈ దేవతలు దాని తర్వాత సాతాను కూడా ఒక దేవతే. అర్థమవుతుందా? ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను, ఆకాశం కింద ఉండకుండాను నశించును. చేస్తాడు నశించును. ఒకరోజు దేవుడి చేతని నాశనం చేస్తాడు, తీసి పారేస్తాడు, నశించును. యెషయా 2:18 యెషయా 2:19 నశించును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యం నుండి మనుషులు కొండల గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యం నుండి కొండల గుహల్లోను బండ బీటల్లోను దూరం వలన ఆశతో నరులు తాము పూజించుటకే చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలకలకు గబ్బిలలకు పారవేయుదురు. ఎవరైతే సైతాన్ని మొక్కుతారో వాళ్ళకి కూడా కష్టమా వస్తుంది, తప్పదు. ఖచ్చితంగా రాశాడు దేవుడు, ఖచ్చితంగా రాశాడు. అక్కడే ఇర్మియా 10:15 ఇర్మియా 10:15 అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. సైతాన్ కార్యాలు ఏంటి? చెడగొట్టు, అంత మాయా కార్యములు. విమర్శ కాలములో అవి నశించిపోవును. విమర్శ అంటే తీర్పులో సైతాన్ ఏమంటాడు? నశించిపో. చెప్పాలి, నశించిపోవును. జకర్యా 13:2 జకర్యా 13:2 జకర్యా 13:2 2వ వచనం ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఎకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును. సాతాను ఏం చేశాడు? మొత్తం భూమి అంతా ఏం పెట్టాడు? పేర్లు పెట్టాడు, విగ్రహాలు పెట్టాడు. దేవునికి ఏమి ఇష్టం ఉండదు, విగ్రహం ఇష్టం ఉండదు, బొమ్మ పెట్టకూడదు, విగ్రహం పెట్టకూడదు. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఎకనూ జ్ఞాపకం రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. అపవిత్రాత్మలు ఏమైపోతే దేశం లేకుండా చేసి పారతాడు. అపవిత్రాత్మలు అందులో పెద్ద అపవిత్రాత్మ ఎవరు? సైతాను గాడు. అవునా? అవును. కాబట్టి ఇది జవాబు తెలుసుకోవాలి. వీడు భూమి మీద ఉంటాడు, భూమిలో ఉంటాడు, మనుషులతో ఉంటాడు, సర్వనాశనం చేస్తున్నాడు. వీడికి తీర్పు ఉంది. తీర్పులు ఏమవుద్ది? ఏమైపోతాడు? స్మాష్ అయిపోతాడు. ప్రకటన గ్రంథము 20:10
20:10. ప్రకటన గ్రంథం 20:10. వారిని మోసపరిచిన అపవాది. ఇంతకీ సాతాను పని ఏంటి? మోసం చేస్తాడు. మోసం చేస్తాడు వారంటే ఎవరిని? దేవుని ఆత్మతో ఉన్న మనుషుడు, దేవుని ఆకారంలో ఉన్న మనుషుడు, దేవుని యొక్క మరి రూపంలో మనిషిని మోసగించాడు. ఎవడు? అపవాది. వారిని మోసగించిన అపవాది అగ్ని గంధకం గల గుండములో పడవేయబడెను. చాలు. ఎక్కడ వేసాడు? అగ్ని గంధకం గుండములో. కాలి 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 బూడిదైపోతాడు. గాని తీయడు. అది శిక్ష ఫైనల్. కాబట్టి మనము సాతాను తంత్రం ఎరిగిన వారము కామంటాడు. ఎవరు? పౌల్. ఆ సాతాను యొక్క తంత్రాల్లో పడకుండా ఈ యొక్క జాన్, వినోద్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ విషయాలు తెలుసుకుని నిజమైన దేవునిపై విశ్వాసం ఉంచి సత్యం తెలుసుకోవాలి. అయిపోయింది.